కాకినాడ జిల్లా పిఠాపురం సామర్లకోట ప్రధాన రహదారిపై భారీ గొయ్యి ఏర్పడడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్లూరు సమీపంలో సుమారు 8 నుంచి 10 అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. కల్వర్టు కూలిపోవడంతోనే ఈ గుంత ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గుంత కింద నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందంటున్నారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగించే ఈ రహదారిపై రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రహదారి కొద్ది కాలానికే దెబ్బతినడంపై నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీ గుంతను వెంటనే పూడ్చి కల్వర్టును శాశ్వతంగా పునర్నిర్మించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణంపై అధికారులు సమగ్ర తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆటో డ్రైవర్ నండి. అయితే మేము పిఠాపురం సామర్లకోట నిత్యం తిరుగుతుంటామండి. గత 5 సంవత్సరాల కాలంలో రోడ్డు అయితే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా బాగా రోడ్డు తయారు చేయారండి. కాకపోతే ఇది రోడ్డు వేసి 6 నెలలు కూడా కాలేదండి. రోడ్డు వేసి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే ప్యాచ్ వర్క్లు అండి. ప్యాచ్ వర్క్లు పెద్ద పెద్ద గుంటలు పడిపోయాయండి. ఇగో చూడండి, మీరు చూస్తూ ఉన్నారు ఇవతల పక్క. అయితే పైనుంచి అధికారులు అయితే చాలా బాగా చేయించుకొచ్చారండి. మా ఆటోలు పప్పు సార్లు అయిపోయాయండి. మేము 2 ట్రిప్పులు వేయాలంటే నొడలు జారిపోయాయండి. అటువంటి పరిస్థితిలోంచి కానీ చాలా విధంగా హైవేలా తయారు చేశారు. కానీ ఇప్పుడైతే ఈ 6 నెలల కాలంలోనే రోడ్లు మళ్ళా ఏమైపోయాయంటే అది ఎవరి యొక్క నిర్లక్ష్యమో తెలియదు. కానీ ఇది మాత్రం రోడ్లు పెద్ద పెద్ద గుంటలు అడిపోయాయండి. ఇక్కడ గుంట పడిపోయింది, ఎదురు గుంట అడిపోయింది. ఆ పక్కన ఎవరో సిమెంట్ తెచ్చేసారండి. అక్కడ తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. అది ఎంతవరకు ఈ మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ పైన అధికారులు మాత్రం చేసింది అయితే చాలా బాగా చేశారు. రోడ్డు ఇంతవరకు చాలా బాగుంది. మాకు రోడ్డు సామర్లకోట పిఠాపురం తిరగడానికి ఇబ్బంది లేకుండా పోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ గుంతలు పడిపోవటం వల్ల జనాభా అందరికీ ఇబ్బంది. మాకు డైలీ తిరుగుతాం, ఏ గోయి ఎక్కడ ఉందో మాకు తెలిసిపోద్ది. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు. అలా ఈ అకస్మాత్తుగా ఆ గుంతలో పడిపోయి చాలా మంది ప్రమాదానికి గురవుతున్నారు. అందు నిమిత్తం దయచేసి ఇది పైన అధికారుల వరకు కూడా తెలియజేయాలని మీ అందరికీ విన్నపించుకుంటున్నామండి. విలేకరులకండి నా నమస్కారాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా నమస్కారాలు. మేము నిత్యం సామర్లకోట పిఠాపురం తిరుగుతుంటాం. అయితే గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం చాలా బాధలు పడ్డాం. నడువులు కూడా జారిపోయి నేర్చాలు వచ్చేసి డిప్పేజీల దగ్గరికి 2 డిప్పు కూడా తిరగలేకపోయేవాళ్ళం. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్డు బాగా పెంచారు, రోడ్డు వేసారు, బాగుంది. అయితే వేసిన 6 నెలల్లో ప్యాచ్ వర్క్లు కూడా చాలా ఘోరంగా పడిపోయి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసుకుని వస్తున్నారు. ఇక్కడ గుంట మాత్రం చాలా పెద్ద గొయ్యి పడిపోయింది. అందులో 5 యాక్సిడెంట్ అయిపోయి చాలా ఘోరమైన ఇది అయిపోయింది. అలాంటి అధికారులు కూడా బతికించేసే అది ఏంటో తెలియదు. కానీ అది పిల్లర్స్ వేసుకుని ఊసకట్టు కట్టి పిల్లర్స్ వేయాలా, పిల్లర్స్ వేసే కలవటాన్ని తెలుసు కదండి. ఆ మెట్లు వేసి కప్పెడేరే కాలువది అది మళ్ళీ మామూలుగా గొయ్యి పడిపోయింది. దాంట్లో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. దాని గురించి గట్టిగా చర్య తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు, అధికారులు కూడా, కలెక్టర్ గారికి కూడా గట్టిగా చర్య తీసుకుంటారని చెప్పి ఆటో వాళ్ళు అందరూ కూడా మేము మాట్లాడుతున్నామండి. మా గురించి ఆలోచించాలండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఆటో ఫీల్డ్ అంటే మాకు చాలా ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, ఆటోలు ఎక్కడికో పోయాం. మేము చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. దాని గురించి ఖాళీగా వస్తున్నామండి. మేము ఇది ఫైనాన్స్లు కట్టాలో తెలుస్తలేదు, ఇంటికాడ తిండి తినాలో కూడా తెలుస్తలేదు. సాయంకాలం ఏదో 200-300 అట్టుకెళ్ళిపోతున్నాం. సాయంకాలం 200-300 పట్టుకెళ్తున్నాం. కాదా అది రిపేర్గా పెట్టుకోవాలా, మేము తిండే తినాలా. పిల్లలు కూడా పొట్లం ₹10 పొట్లం కూడా పట్టుకెళ్ళిపోతున్నాం. అది గురించి మా గురించి ఆలోచించారని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి నమస్కారం.